హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్లో 19 యూనివర్సిటీస్‌లో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఇందులో బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ మరియు రెగ్యులర్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసరు, లెక్చరర్ పోస్టులకు సంబంధించి 19 యూనివర్సిటీల్లో టోటల్‌గా 1523 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ పెట్టడం జరిగింది. సో, ఇందులోనే మనకి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడం కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో, ఇక్కడ ఏ ఏ యూనివర్సిటీలున్నాయి, ఏంటున్నాయి అనేది ఒకసారి చూసేద్దాం. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఈ రోజు నుంచే 18/5/2026 నుంచి ఎండ్ డేట్ వచ్చి జూన్ 8వ తారీఖు అండి. సో, ఈ పక్కన చూస్తే జీవోస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కిందన చూసేసి ఏ ఏ యూనివర్సిటీలు ఇవ్వడం అయితే ఉన్నాయి అని చెప్పేసి 19 యూనివర్సిటీలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యూనివర్సిటీ మీద క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ అనేవి రావడం జరుగుతుంది. సో, ఇక్కడ చూస్తే గనక ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, ఆంధ్రకేసరి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, ద్రవిడన్ యూనివర్సిటీ, జేఎన్టీయు అనంతపూర్, జేఎన్టీయు విజయనగరం, జేఎన్టీయు కాకినాడ, కృష్ణా యూనివర్సిటీ, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, రాయలసీమ యూనివర్సిటీ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, విక్రమ్ సింహపురి యూనివర్సిటీ, యోగి వేమన యూనివర్సిటీ. సో, అన్నిటికీ కామన్‌గా ఇదే వెబ్‌సైట్ ఇవ్వడం జరిగిందండి. ఈ వెబ్‌సైట్‌లో అన్ని యూనివర్సిటీల నోటిఫికేషన్ కూడా పెట్టడం జరిగింది. మీరు ఎలా ఓపెన్ చేయాలంటే, ఇప్పుడు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఉంటే ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూడండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్యాక్‌లాగ్, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ వేకెన్సీ సంబంధించి నోటిఫికేషన్ ఉంది. ప్రెస్ నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు. మీకు డౌన్‌లోడ్ అవుతుందండి. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ రెగ్యులర్ ప్రెస్ నోటిఫికేషన్ ఇక్కడ. అలాగే అసోసియేట్ అండ్ ప్రొఫెసర్ రెగ్యులర్ ప్రెస్ నోటిఫికేషన్ ఇవన్నీ కూడా ప్రెస్‌కి ఇచ్చిన నోటిఫికేషన్ అండి. మీకు డీటెయిల్డ్‌గా కావాలి నోటిఫికేషను. అందులో ఎలా అప్లై చేయాలి, ఏంటి అనేది ప్రతీదీ ఉంటుందండి డీటెయిల్ నోటిఫికేషన్ అంటే. సో, డీటెయిల్ నోటిఫికేషన్ కావాలంటే మీరు రైట్ సైడ్‌లో ఇవి క్లిక్ చేయాలి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి షార్ట్ నోటిఫికేషను, రైట్ సైడ్ వచ్చేసి డీటెయిల్ నోటిఫికేషన్ అండి. సో, అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్యాక్‌లాగ్ వేకెన్సీస్, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ రెగ్యులర్ వేకెన్సీస్, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ ప్రొఫెసర్స్ రెగ్యులర్ వేకెన్సీస్ అండి. ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుందండి. సో, అదే మనకి పేపర్ యాడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఒకసారి పేపర్ యాడ్ చూస్తే గనక వర్సిటీల్లో 1523 పోస్టులు భర్తీకి ఉత్తర్వులు అని చెప్పేసి ఇచ్చారండి. సో, ఇక్కడ చూస్తే మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్‌లేమో 10, 20 ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ 63 ప్రొఫెసర్లు, 334 అసోసియేట్ ప్రొఫెసర్లు, 10, 20 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 104 ఆర్‌జీయూకేటీ లెక్చరర్లు, 2 అసిస్టెంట్ లైబ్రరీయన్ పోస్టులయితే ఉన్నాయని చెప్పేసి ఇచ్చారండి. సో, ఎక్కువగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌లయితే వేకెన్సీస్ ఉన్నాయి. వీటిలో టోటల్‌గా 1523లో రెగ్యులర్ వేకెన్సీస్ చూసుకుంటే 1244 ఉన్నాయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన బ్యాక్‌లాగ్ పోస్టులొచ్చేసి 279 ఉన్నాయి. టోటల్‌గా 1523 అండి. యూనివర్సిటీల వారీగా చూస్తే గనక ఆంధ్ర యూనివర్సిటీలో 246, ఆదికవి నన్నయ్యలో 47, రాయలసీమ వర్సిటీలో 47, కృష్ణా యూనివర్సిటీలో 43, ఆంధ్రకేసరి యూనివర్సిటీలో 9, ఆర్‌జీయూకేటీలో 311, శ్రీకృష్ణదేవరాయలో 103, శ్రీ వెంకటేశ్వరలో 125, నాగార్జునలో 82, జేఎన్‌టీయు అనంతపురంలో 95, విక్రమ్ సింహపురిలో 48, అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీలో 37, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో 46, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్‌లో 65, జేఎన్‌టీయు కాకినాడలో 56, జేఎన్‌టీయు గురజాడలో 48, ద్రవిడన్ యూనివర్సిటీలో 20, యోగి వేమనలో 47, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 48 పోస్టులు ఉన్నాయండి. సో, ఈ పోస్టుకు సంబంధించి కామన్ పోర్టల్ ద్వారా అయితే పోస్టులు భర్తీ చేస్తున్నారు. నేను ఇప్పుడు ఏదైతే చూపించానో ఆ కామన్ పోర్టల్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవాలి. నేను ఇది లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. సో, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో, ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి ఫీజ్ అయితే పే చేయాలి. ఎక్కువ పోస్టులు అప్లై చేస్తే విడివిడిగా అయితే ఫీజ్ పే చేయాలండి.
సో మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకైతే షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.